మనం చేస్తాడు. టఫెస్ట్ పార్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ చేయటం అండి, కామెడీ చేయటం. అది పండేటట్టు చేయగలిగినప్పుడు పెద్ద స్టార్ అయిపోతారు. అది చేస్తారు, ఎమోషన్లు ఫైట్లు చేస్తారు. ఇవన్నీ మనం చూసాం కందిరీగలో, దేవదాసులో, ఇవన్నిట్లో. అసలు ఎలాంటి డాన్సర్ అండి, ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉండి ఏంటి ఈయన ఎప్పుడు ఇంకెక్కడో ఉండాలి. కాకపోతే ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నా రైట్ మైండ్ సెట్లోకి వచ్చారు, రామ్ 2.0లోకి వచ్చారు. ఇక ఆయన నాకు తెలిసి డెఫినెట్గా అన్ని మంచి సినిమాలే ఇస్తారు అనేది మాకైతే బలంగా అర్థమైంది, మీ అందరం ట్రావెల్ అయిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఆయన సెన్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ దిస్ థింగ్ చాలా ఇంటెన్స్, చాలా సూపర్ ఉంది. సో నౌ హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లీవ్ ఎనీ సింగిల్ సీన్. అన్నిట్లో ఆయన అంటే ఇది మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఇది అని కాదు, కానీ బ్రహ్మాండమైన ఇన్పుట్స్ ఇచ్చారు. హీఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ స్క్రిప్ట్ జడ్జర్, ఇంకేదైనా అనుకోవచ్చు దాన్ని. ఓకే, లిరిక్స్ రాసినందుకు మీకు బడ్జెట్ కూడా మిగిల్చినట్టున్నారు కదా. యా మరి దానికి కూడా ఏదో అగ్రిమెంట్కి ఏదో ఇవ్వాలని చెప్పి ఆ పాట అయిన హిట్కి ఆయన 5 లక్షలన్నా ఇవ్వాలి, 1116 వేసుకున్నారు. వేసాం ఎందుకు అంటే మన అగ్రిమెంట్ పంపించాలిగా, ఎంతో కొంత వాల్యూ వేయాలిగా. హీ నెవర్ డిమాండ్స్ ఎనీథింగ్. చాలా చాలా కంఫర్టబుల్ హీరో అండి. వీ లవ్ ఎ లాట్ రామ్ గారిని. అంటే ఇక్కడి నుంచి కూడా మేము వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ సో మెనీ ఫిలిమ్స్ ఫ్రమ్ నౌ విత్ రామ్ గారు. ఆయన అంటే ప్రొవైడెడ్ ఆయన ఓకే, ఆయనకి కథ నచ్చి సరే ఓకే డన్ అనుకోవాలి. ఇంకో వర్షన్ కూడా అవతల సైడ్ ఉంటుంది, కానీ ఈ సినిమా ట్రావెల్తో వీ కాంట్ అఫోర్డ్ టు లీవ్ హిమ్ అండి. మీరు ఇంకా అలా డైరెక్టర్ గారు మీరు చెప్పలేదు ఎవరి ఫ్యాన్ ఇంకా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సార్ పుష్ప 3 ఎప్పుడు ఉంటుంది సార్? పుష్ప 3 ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఇంకోటండి, నిన్న ఏదో దీనిలో అల్లు అర్జున్ గారు ఆయన నిజంగా మమ్మల్ని పిలిచి 1, 2 ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ హీ హాజ్ డన్ టు అస్. ఆయన హీజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్, ఎక్స్ట్రాడినరీగా ట్రీట్ చేశారు మమ్మల్ని. అలాగే పుష్ప 3 ఇంకొక సుకుమార్ గారు మేము కలిసి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేసే సినిమా తర్వాత పుష్ప 3 ఉంటుందండి. ప్రాబ్లీ 27 ఎండ్కో ఎప్పుడో బిగిన్ అవుతుందండి. యూ కెన్ హోప్ బిగ్గెస్ట్ ఫిలిం, ఇక దాంట్లో అయితే డౌట్ లేదు. సుకుమార్ గారు ఆల్రెడీ ఒక సెటప్ కథ అంతా కూడా వేసేసుకుని రెడీగా ఉన్నారు. బట్ ఈ ఇన్ బిట్వీన్ మేము ఇప్పుడు ఇంకా చాలా కాంటెంపరీగా బ్రహ్మాండమైన కథతో రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు డైరెక్షన్లో చేయబోతున్నాం. ఆ సినిమా కూడా ఇంక తెలుసు కదా, సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో. డెఫినెట్గా వీల్ అచీవ్ దట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇందులో